ప్రభు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన గలిలయ సముద్ర తీరమున నడుస్తూ వెళుతుంటే వలలు శుభ్రం చేసుకునే పేతురు కనపడ్డాడండి. ఆ పేతురును ప్రభువు పిలిచాడు, నా వెంబడి రండి అని. ఫాలో మీ, నా వెంబడి రండి అని పిలిచాడు. పేతురు తన వలలు విడిచిపెట్టేశాడు. ప్రభువుతో ప్రయాణం చాలా బాగుంది. ప్రభు ఎక్కడుంటే అక్కడ అనేక మంది జన సమూహం వస్తున్నారు. ఆయన మాట్లాడే మాట తీరు అంతా కూడా గమనిస్తున్నాడు పేతురు. అప్పటి వరకు పేతురు మాట తీరు బాగాలేదు. పేతురు దగ్గర మంచి వాసన లేదు. పేతురు వస్త్రాలు మంచిగా లేవు. ఎప్పుడైతే ప్రభువును వెంబడిస్తున్నాడో పేతురి జీవితంలో మార్పు కనబడుతూ ఉంది. నేను క్లుప్తంగా పేతురును గూర్చి, పేతురును ప్రభువే పిలిచాడు. పిలిచిన ప్రభువు మొదటిగా శిష్యునిగా ఎన్నిక చేశాడు. తదుపరి పునరుద్ధానానంతరం పేతురు తిరిగి మళ్ళీ వలలు పట్టుకున్నాడు. మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు పేతురును మళ్ళీ పిలిచి ప్రభువు పేతురును సువార్తికునిగా ఎన్నిక చేశాడు. తరువాత పేతురును ఒక గొప్ప నాయకునిగా ఎన్నిక చేశాడు. ఎక్కడ వలలండి, ఎక్కడ చేపలు, ఆ శరీరము దుర్వాసన, ఎవ్వరు గుర్తించలేని అనుభవం. కానీ ఇప్పుడు పేతురు ఎవరు అనంటే యేసుక్రీస్తు శిష్యుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన సువార్తికుడు. అంతేకాకుండా ఆయన సంఘ నాయకుడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా పేతురు వలె శిష్యులముగాను, సువార్తికులముగాను, సంఘ నాయకులుగాను ఉన్నాం. కనుక మనము ఇతరులకు ఎలా ఉండాలంటే ఆదర్శప్రాయముగా ఉండాలి, మార్గదర్శకత్వం చేసే వాళ్ళంగా ఉండాలి. మన జీవితాలను బట్టి ఎవ్వరికి అసహ్యత